ఆగస్టు 13 భారతీయ జనతా పార్టీ జాతీయ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వికసిత్ భారత్ లక్ష్యంగా గురువారం మెదక్ జిల్లా కేంద్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ డాక్టర్ అంజిరెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కరణం పరిణిత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని, ప్రాంతాలు, మతాలు, కులాలకు అతీతంగా ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు నాయకులు తెలిపారు. దేశ స్వాతంత్ర స్ఫూర్తిని చాటుతూ జాతీయ జెండాల ప్రదర్శనతో జిల్లా కేంద్రం దేశభక్తి భావంతో మారమోగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శులు చిన్మనమైన శ్రీనివాస్, ఏర్ల రంజిత్ రెడ్డి, నిజాంపేట మాజీ జడ్పీటీసీ పంజాబ్ చే, హర్ ఘర్ తిరంగా జిల్లా కన్వీనర్ శంకర్ గౌడ్, బీజేవైఎం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాయన్ ప్రసాద్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం కాశీనాథ్ పాల్గొన్నారు. అలాగే మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు వెలంకొండ రాజేందర్, కార్యదర్శి సాధు అశోక్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ, బట్ల జనార్దన్, పటోళ్ల మల్లిక, గ్యాన్నింగ్స్ హర్ ఘర్ తిరంగా కో కన్వీనర్స్ రాజేశ్వరి, సాయి సన్ని, మెదక్ కౌన్సిలర్లు అఖిల భారత్, పప్ప, రాజమణి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు మెదక్ జిల్లాలోని వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికీ జై శ్రీరామ్. రేపు ఆగస్టు 15 సాయంత్రం 5 గంటలకు రామభక్త భజన పరివార్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మెదక్ చరిత్రలో ఇప్పటి వరకు ఇంత పెద్ద భజన కార్యక్రమం నిర్వహించలేరు. రేపు కొన్ని వేల సంఖ్యలో భక్తులందరూ పాల్గొని మన రామభక్త భజన పరివార ఆధ్వర్యంలో నిర్వహించే మహా భజనకి ప్రతి ఒక్కరు రావాలి. ప్రతి ఒక్క గొంతు జై శ్రీరామ్ అని చెప్పేసి నినాదంతో ముందుకెళ్ళాలి. మన ధర్మాన్ని, మన హిందుత్వాన్ని కాపాడుకోవాలంటే మనమంతా సంఘటితం కావాలి. అలా సంఘటితం అయ్యేది ఒకే ఒక దగ్గర భజన కార్యక్రమంలో. కాబట్టి రేపు పెద్ద ఎత్తున భజన కార్యక్రమానికి విచ్చేసి హిందూ బంధువులందరూ మనం ఐక్యతను చాటుకోవాలి. ముందుగా రేపు భరతనాట్యం ఉంటుంది చిన్నపిల్లలతో, తర్వాత చాలీసా, తర్వాత భజన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ముఖ్య అతిథులు, పాత్రికేయ మిత్రులు, ప్రతి ఒక్కరు రక్షకులు ప్రతి ఒక్కరు ఇక్కడికి పాల్గొని భజన కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్.